ఒరే నీ పేరేంట్రా? చిన్న చందూరి. నేను పెద్ద చెన్నూరి. ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో ఒక డౌట్ అడుగుతున్నారు, నిన్ను అడుగుతాను. యూట్యూబ్లో చిన్న చిన్న పిల్లలు వీడియోలు చేయొచ్చా? నాకు తెలీదు. తెలీదా? నిజంగా తెలీదా? నువ్వు రోమా డయానా అని చూస్తావా? వ్లాడ్ నిక్కీ చూస్తావా? లైక్ నైస్ చిన్నప్పుడు చూసావా? అది పిల్లల ఛానల్సా పెద్దవాళ్ళ ఛానల్సారా? పిల్లల ఛానల్. పిల్లలు అవునా? సో ఇప్పుడు చెప్పరా, పిల్లలు చేయొచ్చా చేయకూడదా వీడియోస్? చేయొచ్చు. ఎస్, దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ నేను ఇప్పుడు మాట్లాడతాను. ఎస్, యూట్యూబ్లో చిన్నపిల్లలు కనిపించే వీడియోలు పెట్టచ్చా? చిన్నపిల్లలతోనే ఛానల్ కంప్లీట్గా రన్ చేయొచ్చా? అండ్ మేడ్ ఫర్ కిడ్స్ అంటే ఏంటి? కొప్ప అంటే ఏంటి? కామెంట్స్ ఎందుకు డిజేబుల్ అవుతున్నాయి కొన్ని వీడియోస్కి? అండ్ ఈ మధ్య గూగుల్ ఏజ్ వెరిఫికేషన్ కూడా కొంతమందికి అడుగుతుంది. సో ఈ టాపిక్ మీద చాలామందికి కన్ఫ్యూషన్ అయితే ఉంది. కొన్ని వీడియోస్ వల్ల కన్ఫ్యూషన్ క్రియేట్ అయింది, అందుకనే కామెంట్స్ చాలామంది అదే కామెంట్స్ పెడుతూ ఉన్నారనమాట. సో దాన్ని క్లారిఫై చేయాలి, క్లియర్గా ఇవ్వాలి. కాబట్టి మీ వీడియోస్లో కొంతమంది వీడియోస్లో పిల్లలు కనిపిస్తే ఛానల్ డేంజర్లో ఉంటుందని చెప్తున్నారు. కొంతమంది ఏమో కిడ్స్ కంటెంట్ చేస్తే మానిటైజేషన్ తీసేస్తారు, పోతుందని కూడా చెప్తున్నారు. నిజంగా ఏంటి యూట్యూబ్ రూల్స్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే యూట్యూబ్ రూల్స్ మించి ఏమి చేయదు, రూల్స్లో ఏమంటే అలాగే చేస్తుంది అనమాట. ఈ వీడియోలో చాలా క్లియర్గా సింపుల్గా మొత్తం అర్థమయ్యేలా మనం మాట్లాడుకుందాము. మొదటగా ఒక విషయం మనం క్లియర్ చేసుకోవాలి. యూట్యూబ్లో చిన్నపిల్లలు కనిపించడం అనేది తప్ప అంటే యూట్యూబ్లో చిన్నపిల్లలు కనిపించడం తప్పు కాదు. పిల్లలతో వీడియోస్ చేయడం కూడా తప్పు కాదు. చిన్నపిల్లల వీడియోస్ చేయొచ్చు, చిన్నపిల్లల వీడియోస్ మనం అప్లోడ్ కూడా చేయొచ్చు. ఫ్యామిలీ వ్లాగ్స్ ఉంటాయి, లేదా పిల్లల ఫన్నీ వీడియోస్ ఉంటాయి, లేదా లెర్నింగ్ వీడియోస్ ఉంటాయి, కిడ్స్ ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా యూట్యూబ్లో చాలా సక్సెస్ఫుల్ ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళు రన్ చేస్తున్నారు, ఎప్పటి నుంచో చేస్తున్నారు, ఇంకా ఫ్యూచర్లో కూడా అలాగే ఉంటాయి. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే పిల్లల సేఫ్టీ గురించి, వాళ్ళ ప్రైవసీ గురించి, అండ్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్ గురించి. ఇవి మెయిన్ మ్యాటర్ అనమాట. ఈ మూడు బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. సేఫ్టీ, ప్రైవసీ, ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్. ఈ మూడిట్ల గురించే యూట్యూబ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుందన్నమాట. దీంట్లో మనం తెలుసుకోవాల్సిన ఒక మేజర్ రూల్ ఏంటంటే, ఒక లా అనుకోవచ్చు మీరు. లా ఏంటంటే కొప్ప, COPPA. దాని గురించి మనం మాట్లాడుకుందాము. COPPA అంటే చిల్డ్రన్స్ ఆన్లైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ యాక్ట్. చిల్డ్రన్స్ ఆన్లైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ యాక్ట్ దాంట్లోనే క్లియర్గా ఉంది. చిన్నపిల్లల ఆన్లైన్ ప్రైవసీని ప్రొటెక్షన్ చేయడానికి క్రియేట్ చేసిన యాక్ట్ అనమాట ఇది. సింపుల్గా చెప్పాలంటే చిల్డ్రన్ అంటే 13 ఇయర్స్ లోపు, 13 సంవత్సరాల లోపు పిల్లలు వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని ఇంటర్నెట్లో ఎలా హ్యాండిల్ చేయాలి అనే దానికి సంబంధించిన ఒక పెద్ద యాక్ట్ అనమాట. అంటే ఒక పెద్ద రూల్ లాంటిది. ఇది అమెరికన్ లా, అంటే అమెరికాలో వాళ్ళు ఫాలో అయ్యే లా. అయినా కూడా యూట్యూబ్ అనేది మొత్తం ప్రపంచం అంతా ఉంది కాబట్టి, యూట్యూబ్ అమెరికా బేస్డ్ కంపెనీ కాబట్టి మొత్తం ప్రపంచం అంతా కూడా ఇదే గైడ్లైన్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే వాళ్ళ బేస్ గైడ్లైన్స్ ఏమన్నా అవి పెడతారు, ఆ గైడ్లైన్స్ మనం కూడా ఫాలో అవ్వాలి. నేను వేరే కంట్రీలో ఉన్నాను ఫాలో అవ్వను అంటానికి లేదనమాట. అది యూట్యూబ్ గైడ్లైన్స్లో గొప్ప ఉంది. సో దాన్ని మనం ఫాలో అవ్వాల్సిందే. ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, పిల్లలు వీడియోలో కనిపిస్తే అది మేడ్ ఫర్ కిడ్స్ అవుతుందా అని చెప్పి డౌట్ పడుతూ ఉంటారు. గొప్ప వేరు, మేడ్ ఫర్ కిడ్స్ వేరు. ఇప్పుడు పిల్లలు కనిపిస్తే వీడియోలో మేడ్ ఫర్ కిడ్స్ పడాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు ఇదే వీడియోలో స్టార్టింగ్లో మా పాప కనిపించింది కదా, మీకు ప్రూవ్ చేయాలని చెప్తున్నాను అనమాట. ఇది మేడ్ ఫర్ కిడ్స్ వీడియో కాదు. పిల్లలు కనిపించడం ఒక్కటే మేడ్ ఫర్ కిడ్స్ కాదు. యూట్యూబ్ ఏం చూస్తుందంటే, పిల్లలు కనిపించినా కనిపించకపోయినా ఆ వీడియో మనం ఎవరి కోసం చేసాము. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పిల్లలు ఉన్నా పిల్లలు లేకపోయినా వీడియోలో నేను ABCD సాంగ్స్ పాడుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి. ABCD గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పిల్లల కోసం ఫన్నీగా ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. లేదా నర్సరీ రైమ్స్ ఉంటాయి, అవి చెప్పాను, పాడాను. కార్టూన్ యానిమేషన్స్ ఏవో క్రియేట్ చేశాను, ఏదో చేశాను, లేదా నార్మల్గా చేశాను. టాయ్ వీడియోస్ చేస్తున్నాను, టాయ్స్ ఇలా బాగుంటాయి అలా బాగుంటాయి అని చెప్తున్నాను. కిడ్స్ స్టోరీస్ అవ్వచ్చు, అండ్ పిల్లలకి లెర్నింగ్ వీడియోస్, చిన్నపిల్లలకి చదువు చెప్పి ఉంటాయి కదా, అంటే 2 letter వర్డ్స్, 3 letter వర్డ్స్, అలాంటి చిన్న వీడియోస్ అనమాట. బేబీ సాంగ్స్ అవ్వచ్చు. పిల్లలకి సంబంధించిన డైరెక్ట్గా వాళ్ళ కోసం చేసే కంటెంట్ ఉంటుంది కదా, వాటినే యూట్యూబ్ మేడ్ ఫర్ కిడ్స్ కేటగిరీలో పెడుతుందన్నమాట. సో మనం కూడా వాటిని అప్లోడ్ చేసేటప్పుడు మేడ్ ఫర్ కిడ్స్ కేటగిరీలోనే పెట్టాలి. సో ఆ వీడియో ఏంటి, ఎవరి కోసం చేస్తున్నాము అనే దాన్ని బట్టి మేడ్ ఫర్ కిడ్స్ పెట్టాలన్నమాట. మేడ్ ఫర్ కిడ్స్, పిల్లల కోసం చేయబడింది అనేది దాని మీనింగ్ అనమాట. సపోజ్ మీరు ఫ్యామిలీ వ్లాగ్ చేస్తున్నారు, జస్ట్ ఒక బయటికి వెళ్ళారు, లేదా ఫ్యామిలీ వ్లాగ్, లేదా ట్రావెల్ వ్లాగ్ చేస్తున్నారు. సో అక్కడ పిల్లలు కనిపించారు,
లేదా ఒక టెక్ వీడియోలో మీ పిల్లలు ఒకసారి వచ్చి ఏదో డౌట్ అడిగి వెళ్ళిపోయారు, లేదా ఏదో ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు, ఏదో సింపుల్గా మధ్యలో పిల్లలు వచ్చి వెళ్ళిపోయారు అంటే అది ఆటోమేటిక్గా మేడ్ ఫర్ కిడ్స్ అవ్వదు. ఎందుకంటే ఆ వీడియో ఎవరి కోసం చేస్తున్నాం, మనం పెద్దవాళ్ళ కోసం చేస్తున్నాము. అంటే పెద్దవాళ్ళు చూస్తారు, పిల్లలు కూడా చూడొచ్చు, ఇంట్రెస్టింగ్ ఉంటే పిల్లలు కూడా చూడొచ్చు. కానీ మన మెయిన్ టార్గెట్ ఆడియన్స్ ఎవరు? పెద్దవాళ్ళు. ఎవరికి నచ్చుతుంది ఎక్కువ, ఎవరిని బేస్ చేసుకుని మనం వీడియోస్ చేస్తామంటే పెద్దవాళ్ళు అనమాట. సో అది మేడ్ ఫర్ కిడ్స్ అవ్వదు. ఇప్పుడు జనరల్గా మేడ్ ఫర్ కిడ్స్ పెడితే ఏమవుతుంది, ఏ వీడియో అయినా మనం మేడ్ ఫర్ కిడ్స్ పెట్టినా, యూట్యూబ్ వాళ్ళే దాన్ని మేడ్ ఫర్ కిడ్స్ చేసినా సరే ఏం జరుగుతుందంటే చాలా వరకు నార్మల్గా ఉండే ఫీచర్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ కామెంట్స్ ఆఫ్ అయిపోతాయి, మేడ్ ఫర్ కిడ్స్ పెట్టగానే కామెంట్స్ ఆఫ్ అయిపోతాయి. పర్సనలైజ్డ్ యాడ్స్ ఉంటాయి కొన్ని ఈ జ్యువెలరీ అవ్వచ్చు, లేకపోతే ఫేస్ క్రీమ్స్ అవ్వచ్చు, చిన్న పిల్లలకు సంబంధం లేని యాడ్స్ ఉంటాయి కదా, పర్సనలైజ్డ్ యాడ్స్, అవన్నీ కూడా తీసేస్తారనమాట, అవి రావు. సో యాడ్స్ తగ్గిపోతాయి. నోటిఫికేషన్స్ కూడా ప్రాపర్గా వెళ్ళవు అందరికీ. అండ్ లైవ్ చాట్ అనేది రిస్ట్రిక్షన్స్ వస్తాయి, ఎవరు కామెంట్ చేయలేరు, ఓన్లీ చూడగలుగుతారు అంతే. మెంబర్షిప్, సూపర్ చాట్స్ ఇవన్నీ కూడా పనిచేయవన్నమాట చాలా కేసెస్లో. ఎందుకంటే పిల్లల డేటాని ట్రాక్ చేయకుండా ఉండడానికి యూట్యూబ్ ఇలా చేస్తుంది అనమాట. చిన్నపిల్లలకు సంబంధించిన డీటెయిల్స్ కామెంట్స్లో కానీ లేకపోతే ఈ సూపర్స్లో కానీ అక్కడ డిస్కస్ అవ్వకూడదు అనే దానికి మొత్తం ఆఫ్ చేస్తుంది అనమాట. అందుకే చాలామంది క్రియేటర్స్ ఏమంటారంటే కామెంట్స్ ఆగిపోయాయి, లేకపోతే ఇన్కమ్ తగ్గిపోయింది, మా పిల్లల వీడియోస్ బాగా వైరల్ అయినాయి కానీ ఇన్కమ్ రావట్లేదు, లేకపోతే కామెంట్స్ తగ్గిపోయాయి అని చెప్తూ ఉంటారు అనమాట. అది ఎందుకు అంటే పర్సనలైజ్డ్ యాడ్స్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అవి తగ్గిపోవడం వల్ల. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కామెంట్స్ ఎందుకు ఆఫ్ అవుతాయి, దానికి మెయిన్ రీజన్ ఏంటంటే చైల్డ్ సేఫ్టీ. ఎందుకంటే చాలామంది ఒక చైల్డ్ సేఫ్టీ తెలుసుకోకుండా వీడియోస్ పెడుతూ ఉంటారు, లేకపోతే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాల క్రితం మన యూట్యూబ్లో పిల్లలకు కనిపించే వీడియోస్కి చాలా ఇన్అప్రోప్రియేట్ కామెంట్స్ వచ్చేవి. అంటే వాళ్ళకి సంబంధం లేని కామెంట్స్, ఏవో పెద్దవాళ్ళ కామెంట్స్, ఇట్లాంటి బ్యాడ్ కామెంట్స్ అవన్నీ వచ్చేవన్నమాట. చాలామంది కొన్ని టైం స్టాంప్స్ పెట్టేసి వియర్డ్గా ఏదో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉండేవారు అనమాట, చులకనగా చూడటము లేకపోతే బ్యాడ్ కామెంట్స్ పెట్టడం. సో వీటిలన్నింటిని బేస్ చేసుకుని యూట్యూబ్ చాలా స్ట్రిక్ట్ అయింది, దాని మీద చాలా కేసెస్ ఫైల్ అయ్యాయి, దానికోసమే యూట్యూబ్ స్ట్రిక్ట్ అయింది అనమాట. సో ఇప్పుడు చిన్నపిల్లలు ఎక్కువగా కనిపించే వీడియోస్లో సేఫ్టీ రిస్క్ అనిపిస్తే కామెంట్స్ ఆటోమేటిక్గా డిసేబుల్ అయిపోతాయి. సో చిన్నపిల్లలకి వాళ్ళ మెయిన్ వాళ్ళే ఉండేలా ఉంటాయి కనుక వీడియోలో కామెంట్స్ ఆటోమేటిక్గా డిసేబుల్ అయిపోతాయి. అండ్ కామెంట్స్ ఆఫ్ అయ్యాయి అంటే స్ట్రైక్ వచ్చేసిందనో లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చేసిందనో, కమ్యూనిటీ గైడ్లైన్స్ వార్నింగ్ అనో అలా ఫీల్ అవ్వకండి. జస్ట్ వాళ్ళ ప్రైవసీని, వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని యూట్యూబ్ కామెంట్స్ని ఆఫ్ చేస్తుంది. సో అది మేడ్ ఫర్ కిడ్స్ అవ్వదు, చిల్డ్రన్స్ ప్రైవసీ ప్రొటెక్షన్ అంతే అనమాట. చాలాసార్లు అది ఓన్లీ సేఫ్టీ ప్రొటెక్షన్కి మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి మీరు. దానివల్ల ఏదో నష్టం జరుగుతుందని మీరు అనుకోకండి. చాలా వరకు అలాగే పడుతున్నాయంటే మీ వీడియోస్లో పిల్లలు కనిపిస్తున్నారు కాబట్టి అలా జరుగుతుంది, కామెంట్స్ ఆఫ్ అవుతుంది అంతే. అది కొప్ప బేస్డ్ అనమాట, దానికి మేడ్ ఫర్ కిడ్స్కి సంబంధం లేదు. మేడ్ ఫర్ కిడ్స్ టోటల్ సెపరేట్ అనమాట. ఇప్పుడు పిల్లల ఛానల్ మానిటైజేషన్ అవుతుందా? కంప్లీట్ పిల్లలతోనే ఛానల్ ఉంటే కనుక ఎస్ అవుతుంది, కానీ సేఫ్ కంటెంట్ చేయాలి. పిల్లలతోటి ఏమన్నా ఫన్నీ వీడియోస్ కానీ లెర్నింగ్ వీడియోస్ కానీ ఇట్లాంటివి మాత్రమే చేయాలి. పిల్లలతోనే వీడియోస్ కాబట్టి ఇంకా వాళ్ళు ఫైర్ క్రాకర్స్ కాల్చడము లేకపోతే ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను మాట్లాడతాను. ఏమేం ప్రాబ్లం అవుతాయి అనేది క్లియర్గా మనం మాట్లాడుకుందాం. ఎగ్జాంపుల్ నెంబర్ 1, పిల్లల్ని భయపెట్టే ప్రాంక్స్ చేయకూడదు. పిల్లల్ని భయపెట్టేసి ప్రాంక్స్, ఏదో స్నేక్స్ వచ్చేసినట్టు అలాంటి ప్రాంక్స్ వీడియోస్ చేయకూడదు. డేంజరస్ ఛాలెంజెస్ పెట్టకూడదు పిల్లలకి. అండ్ ఎక్కువగా ఏడిపించకూడదు పిల్లల్ని. వ్యూస్ కోసం వాళ్ళని ఫోర్స్ చేయకూడదు, ఇదిగో చెయ్యి ఇలా యాక్ట్ చేయకూడదు. అండ్ ఇన్అప్రోప్రియేట్ డ్రెస్సింగ్ కొంతమందికి బట్టలు లేకుండా షూట్ చేస్తూ ఉంటారు, స్నానం చేసి వీడియోస్, అట్లాంటివన్నీ పిల్లలే కదా అనుకుంటూ ఉంటారు. సో అలాంటివి చేయకూడదు. అన్కంఫర్టబుల్గా పిల్లలు ఫీల్ అవ్వకూడదు వీడియోస్లో, అంటే వాళ్ళకి ఇష్టం లేనట్టుగా ఉన్నట్టు అట్లా ఉండకూడదు అనమాట. అలా ఉంటే అవన్నీ కూడా రిస్కీ వీడియోస్. సో అలాంటి వీడియోస్ అన్నీ కూడా అవాయిడ్ చేయాలి మనం. అలాంటి వీడియోస్ చేస్తే మన ఛానల్కి కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ మధ్య యూట్యూబ్ ఫ్యామిలీ ఛానల్స్ కూడా చాలా వరకు స్ట్రిక్ట్ అయిపోయాయి అనమాట. ఎందుకంటే కొంతమంది వ్యూస్ కోసం పిల్లల్ని ఓవర్గా యూస్ చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడడం వల్ల ఎక్కువ వ్యూస్ వస్తాయని చెప్పేసి అట్లా అనుకుంటూ ఉన్నారనమాట. సో అందుకే యూట్యూబ్ ఇప్పుడు చైల్డ్ సేఫ్టీ రూల్స్ అనేవి చాలా స్ట్రాంగ్ చేస్తుంది. సో చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు ఏజ్ వెరిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుందాము. ఈ మధ్య చాలామందికి కొంతమందికి ఎక్కువగా పిల్లలు కనిపించే వాళ్ళు ఉంటారు కదా, ఆ వీడియోస్కి గూగుల్ ఏజ్ వెరిఫికేషన్ చేసుకోమని చెప్తుంది. ఎందుకంటే ఆ ఛానల్స్ ఎవరు రన్ చేస్తున్నారు అనేది యూట్యూబ్కి అర్థం కావట్లేదు అనమాట. సో దానికోసం ఏజ్ వెరిఫికేషన్ చేసుకోమని చెప్తుంది. అది ఎందుకు అంటే అకౌంట్ నిజంగా అడల్ట్ వాడుతున్నారా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి.
అకౌంట్ పెద్దవాళ్ళు వాడుతూ ఏజ్ వెరిఫికేషన్ చేసుకోండి, అయిపోతుంది అంతే. సో కొన్నిసార్లు యూట్యూబ్ కానీ గూగుల్లోనే యూట్యూబ్ ఉంటుంది అనమాట. ఏం అడుగుతుంది, గవర్నమెంట్ ఐడి కానీ, సెల్ఫీ వెరిఫికేషన్ కానీ, కార్డ్ వెరిఫికేషన్ కానీ ఇవి అడుగుతుంది అనమాట. అంటే ఇది అందరికీ వస్తుందా అంటే అందరికీ రాదు. ఆ ఛానల్లో డౌట్ ఉంటే, పిల్లలు రన్ చేస్తున్నారు ఏమో అని యూట్యూబ్కి డౌట్ ఉంటే అప్పుడు మాత్రం పంపిస్తుంది అనమాట. సో ఆ కొన్ని అకౌంట్స్కి మాత్రమే వస్తుంది. అందరూ నాకు రాలేదేంటి, ఏం జరుగుతుందని చెప్పి భయపడాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటో నేను మీకు చెప్తా చూడండి. 13 ఇయర్స్ లోపు అంటే 13 సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు డైరెక్ట్గా యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేయడం చాలా చోట్ల అలౌడ్ కాదనమాట. కొన్ని కంట్రీస్లోని, కొన్ని స్టేట్స్లోని అలౌడ్ కాదు. సో 13 ఇయర్స్ లోపు పిల్లలు యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేయకూడదు అనమాట. అందుకే పేరెంట్స్ సూపర్విజన్తో ఛానల్ రన్ చేస్తారు. అంటే డీటెయిల్స్ అన్నీ కూడా పేరెంట్స్ ఉంటాయి, వాళ్ళ సూపర్విజన్ ఉంటుంది, వాళ్ళు కూడా వీడియోస్లో కనిపిస్తూ ఉంటారు. అండ్ అలాగే మనం చేయాలన్నమాట. అలా చేయకపోతే కనుక యూట్యూబ్ అనేది మన అకౌంట్స్ని బ్యాన్ చేస్తుంది. ఇప్పుడు ఈ మధ్య కొన్ని స్టేట్స్ కూడా, ఇప్పుడు ఏపీ అవ్వచ్చు లేకపోతే తెలంగాణ అవ్వచ్చు, ఈ మధ్య కొన్ని స్టేట్స్ అన్నీ కూడా మేము కూడా ఈ రూల్ తీసుకొస్తాము, చిన్నపిల్లల అకౌంట్స్ వాళ్ళ సేఫ్టీని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళ అకౌంట్స్ అన్నీ బ్యాన్ చేస్తాము, చిన్నపిల్లలు 13 ఇయర్స్ లోపు వాళ్ళు అసలు యూట్యూబ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడానికి, సోషల్ మీడియా అకౌంట్స్ మెయింటైన్ చేయడానికి లేదు అని లాస్ తీసుకొస్తున్నారు. అవి లోకల్ లాస్. అవి ప్రస్తుతానికి ఉన్నదైతే మనం పేరెంట్స్ సూపర్విజన్తో చేయొచ్చు. మీ పిల్లల వీడియోస్లో కనిపించవచ్చు, వాళ్ళతో కంటెంట్ కూడా మీరు చేయొచ్చు, అది యూట్యూబ్ రూల్స్ ప్రకారం. కానీ రెస్పాన్సిబుల్గా చేయండి, బాధ్యతగా చేయండి. ఇష్టం వచ్చినట్టు వ్యూస్ వస్తాయి కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు గిచ్చడం, వాళ్ళని కొట్టడం, బ్లడ్ కనిపించడం, వాళ్ళని ప్రాంక్ అయినా అవ్వచ్చు, కానీ చూడడానికి అలా కనిపిస్తే కనుక ఇష్యూస్ వస్తాయన్నమాట. సో మేడ్ ఫర్ కిడ్స్ పెట్టాలా వద్దా, ఇది కూడా మీరు చాలా క్లియర్గా చూడండి. మీ కంటెంట్, మీరు చేసిన వీడియో అనేది పిల్లల కోసం, అంటే పిల్లల చూడగలిగే వీడియో అయితే కనుక, పిల్లలకి ఎక్కువ ఎంటర్టైనింగ్ కానీ పిల్లలకి ఎక్కువ ఇంట్రెస్టింగ్ అనిపించే వీడియో అయితే మేడ్ ఫర్ కిడ్స్ పెట్టడం మంచిది. కొన్నిసార్లు ఒక బౌండరీ ఉంటుంది అనమాట. మనం పెద్దవాళ్ళే ఛాలెంజెస్ ఆడతాము, కానీ ఆ ఛాలెంజెస్ పిల్లలకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నాయనుకోండి, అప్పుడు మేడ్ ఫర్ కిడ్స్ అయిపోతుంది అనమాట. మనం నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అయినా యూట్యూబ్ మార్చేస్తుంది అనమాట. సపోజ్ మీరు నర్సరీ రైమ్స్ చేస్తున్నారు, టాయ్స్ ఛానల్స్ చేస్తున్నారు, కిడ్స్ లెర్నింగ్ వీడియోస్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మేడ్ ఫర్ కిడ్స్ పెట్టడం అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో మీ వీడియోస్ ఎవరి కోసం, నేను పెద్దవాడిని ఉన్నాను కదా అని మేడ్ ఫర్ కిడ్స్ కాదు అని అనుకోకండి. వీడియో ఎవరి కోసం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఫ్యామిలీ వ్లాగ్స్, పేరెంటింగ్ వీడియోస్ అవ్వచ్చు, లేకపోతే నార్మల్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా నాట్ మేడ్ ఫర్ కిడ్స్ పెట్టచ్చు, పిల్లలు ఉన్నా సరే. అండ్ ఫైనల్గా తప్పుగా కేటగిరీ సెలెక్ట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ కిడ్స్ టాయ్స్ వీడియోస్ ఏవో చేశారు, టాయ్స్ ఎక్స్ప్లెనేషన్ అట్లాంటివి చేసి నాట్ మేడ్ ఫర్ కిడ్స్ పెట్టారు. అప్పుడు ఏం చేస్తుంది, యూట్యూబ్ సిస్టమ్స్ అనేవి డిటెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఎవరు ఎక్కువ చూస్తున్నారని ఆడియన్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ దగ్గర ఉంటుంది. సో ఎక్కువ మంది పిల్లలు చూస్తున్నారంటే ఏంటిది, నాట్ మేడ్ ఫర్ కిడ్స్ ఉంది, అయినా పిల్లలు ఎందుకు ఎక్కువ చూస్తున్నారని చూస్తుంది అనమాట. చూసి యూట్యూబ్ అనేది మన వీడియోస్కి రిస్ట్రిక్షన్స్ పెడుతుంది అనమాట. సో అందుకే హానెస్ట్గా సెలెక్ట్ చేయడం మంచిది. ఎప్పుడైనా సరే వీడియోకి సంబంధించినట్టే మనం పెట్టాలన్నమాట. ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా ఉంది, పిల్లల పర్సనల్ డీటెయిల్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, పర్సనల్ డీటెయిల్స్ అనేది బయట పెట్టద్దు. వీడియోస్లో బయట పెట్టినట్టు యూట్యూబ్ కనిపిస్తే మీ ఛానల్కి కమ్యూనిటీ గైడ్లైన్స్ వార్నింగ్ ఇస్తుంది, అలాంటివి రిపీట్ అయితే స్ట్రైక్ ఇస్తుంది. సో మళ్ళీ అలాంటి 3 స్ట్రైక్లు వస్తే మీ ఛానల్ డిలీట్ అయిపోతుంది. స్కూల్ నేము, అడ్రస్, ఫోన్ నెంబర్స్, వాళ్ళ డైలీ రొటీన్స్, వాళ్ళ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. మీరు అవాయిడ్ చేయకుండా అవన్నీ కూడా చెప్దాము అని అనుకుంటే కనుక సో మీ ఛానల్ అనేది రిస్క్లో పడుతుంది. మీ గూగుల్ అకౌంట్ కూడా కంప్లీట్గా రిస్క్లో పడుతుంది అనమాట. ఎందుకంటే ఇంటర్నెట్లో మనం ఏదైనా అప్లోడ్ చేస్తే ఆ డీటెయిల్స్ అనేవి వాటికి కంట్రోల్ ఉండదు. అది స్క్రీన్షాట్ తీసి ఎవరెవరో ఎక్కడెక్కడికో గ్రూప్స్కి పంపించవచ్చు, ఏదైనా జరగచ్చు అనమాట. సో దాన్నే యూట్యూబ్ అవాయిడ్ చేస్తుంది. యూట్యూబ్ ఆ స్ట్రిక్ట్నెస్ తీసుకురావడానికి మెయిన్ రీజన్ అదే అనమాట. అందుకే చాలామంది స్మార్ట్ క్రియేటర్స్ ఏం చేస్తూ ఉంటారంటే పిల్లల్ని లిమిటెడ్గా చూపిస్తారు, ఓవర్ ఎక్స్పోజ్ చేయకుండా, ఓవర్గా వీడియోస్లో ఎక్స్పోజ్ చేయకుండా లిమిటెడ్గా చూపిస్తారంట, మధ్యలో కనిపించేలాగా అట్లా చేస్తూ ఉంటారు అనమాట. అంతే, వాళ్ళ ప్రైవసీని ప్రొటెక్ట్ చేస్తారు. అంటే వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టారు. సో ఫైనల్గా ఒక మాట ఏంటంటే, పిల్లలతో వీడియోస్ చేయడం తప్పు కాదు, కిడ్స్ ఛానల్స్ కూడా చేయొచ్చు, కంప్లీట్ కిడ్స్ ఛానల్స్ కూడా రన్ చేయొచ్చు. కానీ యూట్యూబ్ రూల్స్, చైల్డ్ సేఫ్టీ, ప్రైవసీ, ఇవి అర్థం చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. యూట్యూబ్ రూల్స్ ఏం చెప్తున్నాయి, చైల్డ్ సేఫ్టీ ఏంటి, అన్నీ డిస్కస్ చేసాం మనము. ప్రైవసీ అంటే ఏంటి, ఇవి అర్థం చేసుకొని మనం వీడియోస్ చేయాలి. మేడ్ ఫర్ కిడ్స్ అంటే ఏదో పనిష్మెంట్ కాదనమాట, అది పిల్లల ప్రొటెక్షన్ కోసం పెట్టిన కేటగిరీ. కామెంట్స్ ఆఫ్ అవ్వచ్చు, రెవెన్యూ తక్కువ రావచ్చు, కానీ అక్కడ గ్రోత్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఛానల్ డేంజర్లో పడిపోయింది అని అనుకోకండి మేడ్ ఫర్ కిడ్స్ వస్తే. అది జస్ట్ ప్రైవసీని ప్రొటెక్ట్ చేయడానికి ఇచ్చిన ఒక గైడ్లైన్ అనమాట. సో సేఫ్టీ రీజన్స్ వల్ల ఇవన్నీ అవుతాయి, పిల్లల సేఫ్టీ అండ్ పిల్లల ప్రైవసీ కోసం
ఇవన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట యూట్యూబ్ వాళ్ళు. యూట్యూబ్ని తిట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం వీడియోస్ ఎలా చేస్తున్నాం అనే దాన్ని బట్టి కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సింపుల్ లాజిక్ అనమాట. అండ్ ఈ వీడియోతో మీకు ఫుల్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మీ ఛానల్ ఏ కేటగిరీలో పడుతుందో డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలా చేస్తున్నాను నేను వీడియోస్, ఇది ప్రాబ్లం వస్తుందా, లేకపోతే దీనివల్ల ఏమైనా ఇష్యూ అవుతుందా అని చెప్పి క్లియర్గా మీ సినారియో, ఎలాంటి వీడియోస్ చేస్తున్నారని సినారియో ఎక్స్ప్లెయిన్ చేసి కామెంట్ పెట్టండి. తర్వాత మనం క్లియర్గా డిస్కస్ చేద్దాము. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. సో కింద కామెంట్ సెక్షన్ దగ్గర స్వైప్ చేస్తే మీకు హైప్ అనే ఆప్షన్ వస్తుంది. హైప్ అనే ఆప్షన్ కూడా ఉంది, ఎందుకంటే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ రావడం కోసం అన్ని డీటెయిల్స్ చెప్పాను నేను. సో మీకు హెల్ప్ అవుతుంది అనేది నాకు అర్థమైంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్, హైప్ మొత్తం 5 చేసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ గ్రోయింగ్, కీప్ క్రియేటింగ్. అందరం కలిసి గ్రో అవుదాం. మీరు గ్రో అవ్వాలి, నేను కూడా గ్రో అవ్వాలి. అందరం కలిసి గ్రో అవుదాం. వికాస్ తెలుగు టెక్.